మనకు రెండు రకాల శత్రువులు ఉన్నారు. నంబర్ 1 అపవాది, నంబర్ 2 అపవాది చిత్తాన్ని నెరవేర్చే మనుషులు. అపవాది మనకు ముఖ్యమైనటువంటి శత్రువు. రెండవ శత్రువు ఎవరంటే అపవాది చిత్తాన్ని నెరవేర్చే మనుషులు. కొన్నిసార్లు మనుషులు తెలియకుండా సాతాను చేత వాడబడతారు. ఉదాహరణకు ఫిలిప్పుదైన కైసరిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని వారిని అడిగినప్పుడు వారు చెప్పారు, ఏలియా అని, ఇర్మియా అని, మరొక ప్రవక్తని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే పేతురు వెంటనే చెప్పాడు, నీవు దేవుని కుమారుడవే అన్నాడు. అప్పుడు యేసేమన్నాడంటే, ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ పరలోకమున నా తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. అని తన మరణం గురించి ప్రభు చెప్పిన వెంటనే పేతురు, ప్రభువా పక్కకు తెచ్చుకొని, ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు, అసలు చావు గురించి మాట్లాడుతున్నావు ఏంది నువ్వు, అసలు ఆశీర్వాదం గురించి మాట్లాడని యేసు ప్రభుని గద్దించాడంట. గద్దిస్తే పేతురును చూసి, సాతానా వెనక్కి పో అన్నాడు. అని ఎవరితో చెప్పాడంట? పేతురుతో చెప్పాడంట. ఒక ఆయన ఉన్నాడు, ఒక పాస్టర్ ఉండేవాడు అనమాట. ఈ వాక్యాన్ని తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా సాతానా అని తిడతాడనమాట. నేను ఎవ్వరు అంత ఎక్కువగా ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని ఉపయోగించిన వాళ్ళని గుర్తు చూడలేదండి. సతానా అంటాడనమాట. ఏం ఒక్కరవ్వ ఆయన కోపం వచ్చినా, ఒక్కరవ్వ సరిగా చేయకపోయినా కూడా సతానా సతానని. ఏమంటే ఈ వాక్యం అనమాట. యేసు ప్రభు పేతురుతో అన్నాడు, సాతాను నా వెనుక అంటే పేతురు తెలియకుండానే సాతానుతో వాడబడ్డాడు. ఇలాంటి వాళ్ళకు ఏమండి, ఇలా అమాయకుల కోసం ఈ ప్రతీకారం కాదు, ఈ ప్రతీకారమే పరిష్కారం అన్నటువంటిది ముదురు కేసులకు, అమాయకులకు కాదు. దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందుకే ఏమంటాడు, క్షమించండి, ప్రార్థన చేయండి. ఇట్లాంటి అమాయకుల కోసం అనమాట. తెలియకుండా చేసే వాళ్ళు ఉంటారనమాట. సో ఎవరు లైన్ దాటారు, ఎవరు ముదురు అయిపోయారు అనేది ఆయనకు తెలుసు.